అనవసరంగా గొడవని పెద్దది చేయకత్తయ్యా. ఇది చిన్నపిల్లల విషయం. బన్నీగాడు కొట్టేసిన డబ్బును అభి నిన్నే కదరా అడిగాడు. నేను ఆ డబ్బులు కొట్టేలేదమ్మమ్మా. నేను దొంగని కాదు. మరి నీ బ్యాగులో డబ్బులెందుకున్నాయి? ఆ విషయం చెప్పు. మమ్మీ మీద ఒట్టు డాడీ, నేను ఆ డబ్బులు తీయలేదు, బావే తీశాడు. నేను తీయలేదు, మా అమ్మ మీద ఒట్టు. దొంగ ఒట్టు పెట్టకు, మీ అమ్మ చనిపోతుంది, నువ్వే తీసావు. నేను తీయలేదు, బన్నీగాడే దొంగ ఒట్టు పెట్టాడు. మీ అమ్మే చనిపోతుంది. వదులు. మా మమ్మీని అంటావా? వదులు బన్నీ. బన్నీ, కిట్టు వదులు. బన్నీ వదులు, కాల్ వదులు, వదులు. అమ్మా అమ్మా అమ్మా, వేలుడంత లేడు, నా కొడుకు గొంతు పట్టుకున్నాడు. వీడు పిల్లాడా లేకపోతే రౌడీయా? ఇలాంటి రౌడీ పిల్లాని నేనెక్కడా చూడలేదు. పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా రౌడీజం చూపిస్తున్నాడు. ఏం చేస్తాం, పెంపకం అలాంటిది. కన్న తల్లి సరిగ్గా పెంచితే కదా. ఆపుతారా అత్తయ్య? అనవసరంగా మాట్లాడకండి. మీ ముందు ఎవరు ఏం మాట్లాడకూడదు. నువ్వు భాస్కర్ పై ఎన్ని నిందలు వేసినా, బన్నీగాడి కిట్టుగాడి దొంగ అన్నా ఎవరు నోరు తెరవకూడదు, అంతేగా? అంతా మీ ఇష్టారాజ్యం అయింది. చాలు దినా, ఇంతటితో గొడవ ఆపండి. బన్నీ, ఇంకొకసారి ఇలా చేయకు. నేనే తప్పు చేయలేదు నానమ్మా. ఇప్పుడు గొడవంతా నీ వల్లే వచ్చింది. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఏవండి, బన్నీని చూసారా? లేదండి, నేను బన్నీ కోసం వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? కంగారు పడకండి, బన్నీ ఇక్కడ ఎక్కడో ఉంటాడు. వసుగారు, బన్నీ అక్కడున్నాడు. బన్నీ, ఇక్కడేం చేస్తున్నావు? అందరూ భోంచేస్తుంటే నువ్వెందుకు రాలేదు బన్నీ? నేను నిజంగా మనీ తీయలేదు డాడీ, ప్రామిస్. కిట్టు బావే తీశాడు. మేము నిన్ను నమ్ముతున్నాం బన్నీ. ఆ మనీ కిట్టుయే తీశాడని మాకు అర్థమైంది. మరి అత్తయ్య ఎందుకు నన్ను తిట్టాలి? నువ్వంటే నాకు ఇష్టం కదా బన్నీ, అలాగే అత్తయ్యకు కిట్టు అంటే ఇష్టం. నువ్వు తప్పు చేయలేదని మేం నమ్ముతున్నట్టే కిట్టు తప్పు చేయలేదని అత్తయ్య నమ్ముతోంది. లేదు మమ్మీ, బావ తప్పు చేశాడు. ఇంకా చాలా తప్పులు చేస్తున్నాడు. స్కూల్కి రావట్లేదు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లతో బెట్టింగ్స్ ఆడుతూ గొడవ పడుతూ ఉంటాడు. ఇవన్నీ చాడీలు కాదు, నిజాలు. ఇవన్నీ మీతో చెప్పకూడదు అనుకున్నాను, కానీ కిట్టుబాబు ఏం చేస్తున్నాడో మీకైనా తెలియాలి కదా అని చెప్తున్నాను. మాతో చెప్పి చాలా మంచి పని చేసావు బన్నీ. లేదంటే కిట్టు గురించి మాకు తెలిసేదే కాదు. కిట్టుని అలాగే వదిలేస్తే ఇలా తప్పులు చేస్తూనే ఉంటాడు. మాతో చెప్పావుగా, ఇక మేం చూసుకుంటాం. వచ్చి భోజనం చెయ్యి. వద్దు మమ్మీ, ఆకలిగా లేదు. తప్పు బన్నీ, అన్నం మీద కోపడకూడదు. నాకు కోపం లేదు డాడీ, బాధగా ఉంది. తప్పు చేసిన కిట్టు బావని కరెక్ట్ చేయకుండా అత్తయ్య నన్ను తిట్టింది.
బావ చెడిపోకూడదనే కదా నేను నిజం చెప్పాను. మాకు అర్థమైంది బన్నీ. నువ్వు తినలేదని డాడీ కూడా తినలేదు. అవునా? మీరెందుకు తినలేదు డాడీ? నేను మాత్రమే కాదు బన్నీ, మీ మమ్మీ కూడా తినలేదు. నువ్వు తినకుండా ఉంటే మేము ఎప్పుడైనా తిన్నామా? సారీ డాడీ. సారీ మమ్మీ. వసు గారు, భోజనం ఇక్కడికే తీసుకురండి. బన్నీ ఇక్కడే తింటాడు. మ్, కూర్చో బన్నీ. నేను తప్పు చేశానా డాడీ? లేదు. మరి నా వల్లే కదా గొడవైంది. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలాగే చెడు ఎదురవుతుంది బన్నీ. ఆ చెడుకు మనం భయపడకుండా మంచి చేస్తూనే ఉండాలి. నువ్వెవరికీ చెడు చేయవు. చెడు చేస్తే ఊరికే ఉండవు. నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి. మ్, మంచి చెప్పేవాళ్ళు కేవలం మంచివాళ్ళు మాత్రమే. కానీ చెడును ఎదిరించేవాళ్ళు హీరోలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేస్తూ, నీ చుట్టూ జరుగుతున్న చెడుని ఎదిరిస్తూ నువ్వు మంచివాడివి, హీరోవి కావాలి. ఓకే? తిను. ముందు నువ్వు తిను మమ్మీ. నువ్వు తింటే డాడీ నేను తింటాం. నేను తిన్నాను, మీరు తినాలి. మమ్మీ, మమ్మీ. ఏంటి మమ్మీ ఇంకా పడుకునే ఉన్నావు? ఏమైంది? ఏం లేదు బన్నీ. త్వరగా లే మమ్మీ. మమ్మల్ని స్కూల్కి రెడీ చేయి, టైం అవుతుంది. వస్తున్నాను, పదండి. ఒంట్లో బాగాలేదా మమ్మీ? అదేం లేదు బన్నీ, కాస్త నీరసంగా ఉందంతే. అయితే మేం రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాంలే మమ్మీ. నువ్వు రెస్ట్ తీసుకో. పర్వాలేదులే, పదండి. ఏరా కిట్టు, నిజంగా నువ్వు డబ్బు తీయలేదా? లేదమ్మా, నీ మీద ఒట్టు పెట్టాను కదా. ఒరేయ్, డబ్బులు తీసుకునే అవకాశం వస్తే తీసుకోరా, మనకు ఉపయోగపడతాయి. అలాగేనమ్మా, ఇక నుంచి ఎక్కడ డబ్బులు దొరికినా తీసుకొచ్చి నీకే ఇస్తాను. హా, నువ్వు నా బంగారానివిరా. వాడు బంగారం, నువ్వు వజ్రం. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇదిగో, నా కొడుకును నేను పొగిడితే నీకేంటత్తా? ఆ, మీకు మీరే పొగుడుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరు పొగుడుతారు? హ్మ్? నాకు కొడుకున్నాడని కోపమా, లేక నీకు పిల్లలు లేరని అసూయ? లోకంలో ఎవరికి లేని కొడుకు నీకు మాత్రమే ఉన్నాడు. తల్లి కొడుకులిద్దరు తోడు దొంగలు. ఎవరిని దొంగలంటున్నావు నానమ్మా? మిమ్మల్నేరా. తల్లి వెండి సామాన్లు కొట్టేస్తే నువ్వు ఏకంగా డబ్బులే నొక్కేస్తున్నావు. అమ్మ పుట్టుగా మేనమామకు తెలీదా అని మీ బుద్ధులు నాకు తెలీదా? ఒరే కిట్టు,
పొద్దున్నే ఆవిడ నోట్లో నోరు పెట్టడం ఎందుకురా? పద, నీకు స్కూల్కి టైం అవుతోంది కదా. మీరు బుక్స్ సర్దుకోండి, నేను లంచ్ బాక్స్ తీసుకొస్తాను. పావని, టిఫిన్ రెడీ చేసావా? చేశాను అత్తయ్య. బాయ్ నాన్న. బాయ్ నానమ్మా. బాయ్ నాన్నా. బాయ్ బాబాయ్. బాయ్ పిన్ని. బాయ్. పావని, టిఫిన్ రెడీయా? రెడీ అండి. అందరూ వస్తే వడ్డించేస్తాను. త్వరగా వడ్డించవే, నాకు ఆకలేస్తోంది, బాగా ఆకలేస్తోంది, నాకు త్వరగా వడ్డించవే. నిన్ను ఒసేయ్, నన్నే కింద పడేస్తావటే? ఒళ్ళు ఎలా ఉంది? నేనే నిన్ను కింద పడేయలేదు, కుర్చీ తీసుకున్నానంతే. నా కుర్చీ నువ్వెందుకు తీసుకున్నావే? ఆ కుర్చీ నీదని, దాని మీద నీ పేరు రాసుందా? ఎంత పొగర నీకు! నిన్నేం చేసినా పాపం లేదే. నిన్ను అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారు. టిఫిన్ చేయండి. అకే, త్వరగా రా నాన్నా. వసువక్క, జ్యూస్. యువరాణిలా ఎలా ఆర్డర్స్ వేస్తుందో చూడండి. దీన్ని ఏం చేయాలి? వదిలే అఖిల్. తినండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వసు గారు ఎక్కడ కనిపించడం లేదా?
వసు గారు వసు గారు వసు గారు వసు గారు వసు 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 గారు అమ్మా వసు గారు వసు అమ్మా వసు వసు గారు వసు వసు గారు కళ్ళు తెరవండి. వసు అక్క వసు వదినా వదినా అయ్యో వసు అక్క బసు బసు అయ్యో బసు హలో డాక్టర్. తనకి బీపీ ప్రాబ్లం ఉందా? లేదు డాక్టర్. తను చాలా వీక్గా ఉంది. లో బీపీ వల్ల పడిపోయింది. లో బీపీనా? అవును. తను అన్కాన్షియస్ అయ్యే వరకు మీరెందుకు పట్టించుకోలేదు? నేను రావడం ఆలస్యం అయ్యుంటే తన ప్రాణాలకి ప్రమాదం అయ్యేది. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు డాక్టర్. మేబీ స్ట్రెస్ టెన్షన్ వల్ల బీపీ డౌన్ అయి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. నిన్నటి వరకు గుండ్రాయిలా నిక్షేపంగా ఉండేదిగా, ఈరోజు ఏమైందో? ఆగండి. ఇప్పుడెందుకు తన దగ్గరకు వస్తున్నారు? ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా పట్టించుకోలేదు మీరు. అందరూ కలిసి టిఫిన్ తింటున్నారు. కనీసం తను తినిందా లేదా అని కూడా మీరు పట్టించుకోలేదు. ఎందుకు తన మీద అంత కోపం? తను చేసిన తప్పేంటి? హారికని సపోర్ట్ చేయడం, మీ మాటని కాదని హారికని ఇంట్లో పెట్టుకోవడం. వసు గారు ఈ ఫ్యామిలీ కోసం ఎంతో చేశారు. డే అండ్ నైట్
తను చేసిన ఒక్క పని వల్ల పోయింది కదన్నయ్య. హారిక తప్పు చేయలేదని వసుగారు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను.